ఇంకా జపాన్ వచ్చేసరికి 10 మంది పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి, అంటే కాలేజ్ అవనివ్వండి, స్కూల్ అవనివ్వండి, ఏదైనా చిన్న స్కూల్ కానీ కాలేజీ లెవెల్ పిల్లల్ని ఒక 10 మందిని ఒక కూర్చోబెట్టి ఒక బెంజ్ కార్ని ఉప్పేయమంటారు. వాళ్ళు మొత్తం బెంజ్ కార్లో ఉండే పార్ట్లన్నీ ఉప్పేస్తారు, దాన్ని రీల్ కింద తయారు చేస్తారు. మళ్ళీ ఆ బెంజ్ కార్ని మొత్తం అన్నీ వాళ్ళే అతికించేయమంటారు, ఆ కార్ తయారు చేస్తారు. సో ఆ విధంగా ఆ రీల్స్ పిల్లల చదువు కోసం ఉపయోగించడానికి వాళ్ళు తయారు చేసిన రీల్స్ని మన ఇండియాకు వదులుతున్నారు. ఎలా వదులుతున్నారు? బూత్ పాటలు, డ్యాన్సులు, ఇంకా మన ఇష్టం, మనం ఎలా రెచ్చిపోవాలో అలా రెచ్చిపోతారు మన వాళ్ళందరూ. సో దయచేసి మీరు మీ పాఠశాలలో కానీ ఎక్కడైనా సరే షార్ట్ వీడియోస్ కింద వాళ్ళు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తే అవి మాత్రమే చూడండి. ఇంకొక బ్యూటీ ఏమిటో తెలుసా మీకు? అక్కడ పిల్లల్ని టీవీ చూడనివ్వరు, కంప్యూటర్ చూడనివ్వరు, ల్యాప్టాప్ చూడనివ్వరు, సెల్ ఫోన్ చూడనివ్వరు. కేవలం ఎడ్యుకేషన్, ఇంకేముండదు అక్కడ. పొరపాటు ల్యాప్టాప్ చూద్దామంటే 15 నిమిషాలకి అది ఆఫ్ అయిపోతుంది. చూడండి, మరి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, వాడి ఇష్టం, ఇంకా ఏం చూస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, పట్టించుకోరు. మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, పిల్లల్ని సెల్ ఫోన్లకి, టీవీలకి, కంప్యూటర్లకి, ల్యాప్టాప్కి దూరం చేయండి. ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా మీరు దగ్గరుండి వాళ్ళు ఏం చేస్తున్నారో స్టడీ చేయండి. నాకు ఇవన్నీ కూడా ఎలా తెలుసని మీరు అనుకుంటున్నారేమో. అమెరికాలో ఉండే మన భారతీయులు ఈ విషయాలన్నీ చెప్పినవే. వాళ్ళ పిల్లల్ని అక్కడ చాలా పద్ధతిలో పెంచుతారు. అమెరికాలో ఉండే మన భారతీయులు అక్కడ పిల్లలు చాలా చక్కగా పెంచుతున్నారు. మనం కూడా మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచడానికి ప్రయత్నించండి అని చెప్పే ప్రయత్నం నాది ఇది.